ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ అంశం గురించి ఏ నలుగురు మాట్లాడుకోవాల్సి వచ్చినా లిక్కర్ స్కామ్ చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్న నోట్ల కట్టలు బయటపడినప్పటి నుంచి ఈ స్కామ్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. వేల కోట్ల స్కామ్లో ఇప్పటికే నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఇప్పుడు స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల లగ్జరీ లైఫ్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. పలు విమర్శలకు కూడా తావిస్తోంది. కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. స్కామ్లో వచ్చిన డబ్బులతో అత్యంత విలాసవంతమైన లైవ్ ఫోటోలు వీడియోలు వైరల్ కావడం సంచలనంగా మారింది. లగ్జరీ లైఫ్తో పాటు చార్టర్డ్ విమానాలు, హై అండ్ లగ్జరీ కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చెవిరెడ్డి అనుచరుడు కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో వైరల్గా మారగా ఇప్పుడు హీరోయిన్తో, రాజకీయ నాయకులతో ఆయన దిగిన ఫోటోలు, వీడియోలు సిట్ చేతికి చిక్కాయి. ఇక చార్టర్డ్ విమానంలో వెళ్తూ హీరోయిన్ తమన్నాతో ఫోటో తీసుకున్నాడు లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు వెంకటేష్ నాయుడు. ఇది ఎలా సాధ్యమైంది అన్నది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. అటు వైసీపీ నేతలతో అత్యంత దగ్గరగా తిరిగిన ఫోటోలు కూడా సంచలనం రేపుతున్నాయి. ప్రత్యేక విమానంలో దిగడమే కాకుండా దర్జాగా రన్వేపై ఉన్న కారులో బయటకు రావడాన్ని బట్టి చూస్తే ఎంత లగ్జీరియస్గా ఎంజాయ్ చేశారో అర్థమవుతుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక లిక్కర్ స్కామ్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు లిక్కర్ స్కామ్ చుట్టూనే తిరుగుతుంది. ఇక మొన్న నోట్ల కట్టలు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పుడు చూస్తే లగ్జరీ లైఫ్, అంటే ఆ వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేశారు, చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరిగారు, రకరకాలుగా ఆ డబ్బును వినియోగించారు అన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్న పరిస్థితి. ఇంకా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వంశీ, ఏపీ మద్యం కుంభకోణం కేసులో రోజుకొక కొత్త విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు సిట్ అధికారులు. అందులో భాగంగానే A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటకు వచ్చింది. ఏదైతే నోట్ల కట్టలను లెక్క పెడుతూ డబ్బాల్లో పెట్టి వాటిని సర్ది పంపిస్తున్నటువంటి వీడియో. ఈలోపే మరికొన్ని ఫొటోస్ను అలాగే వీడియోస్ను సిట్ అధికారులు ఐడెంటిఫై చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే కొంతమంది రాజకీయ ప్రముఖులతోటి వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, అలాగే సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉండడంతో పాటు చార్టర్డ్ ఫ్లైట్లో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి కారులోంచి దిగి వెళ్ళే అంత స్థితి ఉండాలి అంటే వీవీఐపీలకే అది సాధ్యం అవుతుంది. ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఇలా ఎలా చేయగలిగాడు అనే దానికి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీ నాయకులతోటి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా కారణంగా చెప్తూ ఉన్నారు. 2024 ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఆయన అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. డమ్మీ నామినేషన్ ఒకటి దాఖలు చేశారు. అందులో అఫిడవిట్లో పొందుపరిచినటువంటి విషయాలని చూస్తే ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోస్కి ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా తప్పు అనే విషయాలను కూడా గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈయనకు సన్నిహితులు ఏదైతే సెలబ్రిటీస్ తోటి సత్సంబంధాలు కావచ్చు, అటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే కవితతో ఉన్నటువంటి సంబంధాలు. ఎందుకంటే ఆయన ఓయూలో చదువుకున్న సమయంలోనే స్టూడెంట్ లీడర్గా అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాలను చూసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటకు తీసే పనిలో సిట్ పడిందని చెప్పాలి. అలాగే మద్యం కుంభకోణంలో ఏదైతే వెంకటేష్ నాయుడు విచారణ తర్వాత అలాగే ఈ వీడియోలు రిట్రీవ్ చేసిన తర్వాత మరొకసారి కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా టీడీపీ నాయకులకి సంబంధించినటువంటి ఫోటోలను బయటపెట్టి చెప్తున్నప్పటికీ కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి అవి ఈ మధ్యనే ఏదైతే ఎన్నికలు ముగిసిన తరువాత ఈ సంవత్సర కాలంలోపు తీసుకున్నటువంటి ఫోటోలను చూపిస్తే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వంశీ, కాంతి, చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన లిక్కర్ స్కామ్పై ప్రస్తుత అధికార పార్టీ కానీ చాలామంది చెప్తున్న మాట ఏంటి అంటే దేశవ్యాప్తంగా అతిపెద్ద కుంభకోణం, అతిపెద్ద స్కామ్ ఇదని చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం విజువల్స్లో ఇందాక చూసిన విజువల్స్ని చూస్తే నోట్ల కట్టల్ని లెక్క పెడుతున్న పరిస్థితి, అది ఒక అంశంగా మనం చూస్తే ఇంకొక అంశం ఇంత లగ్జరీ లైఫ్ మీరు చెప్పినట్టుగా వీవీఐపీలకు సాధ్యమయ్యే
చార్టర్డ్ ఫ్లైట్స్ కానివ్వండి, ఆ రన్వే మీదకు కార్లు తీసుకుని వెళ్ళటం కానివ్వండి, ఒక సినిమా లెవెల్లో లగ్జరీ లైఫ్ను ఒక సామాన్యుడు అనుభవించుతున్న పరిస్థితి. ఇంకా అంటే తీగ లాగుతున్న కొద్దీ ఇంకా డొంక కదులుతూనే ఉంది. చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒకవైపు నోట్ల కట్టల సంచలనం, మరోవైపు ఇక చాలామంది ప్రముఖులు కూడా అరెస్టు కాబోతున్నారు అని దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇంకా ఫర్దర్గా త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా, ఏం చెప్తారు? ఖచ్చితంగా సిట్ ఏదైతే కొన్ని ఆధారాలు సేకరిస్తూ ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ బయటపడిన క్రమం ఏంటి అంటే సిట్ ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుంది అనే దానికి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఆల్రెడీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని పెట్టడం జరిగింది. ఇక ఫైనల్ ఛార్జ్షీట్ని మరొక 10 రోజుల్లో కోర్టుకి సమర్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా బయటకు తీయడంతో పాటు ఎవరు దీని వెనకాల మెయిన్ రోల్ ప్లే చేశారు అనే విషయాన్ని బయటకు తీసేందుకు సిట్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. దానికోసం ఇప్పుడు ఈ రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అనే దానికి సంబంధించినటువంటి ఆరా కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. ఇక సినీ ప్రముఖులతోటి, అటు హీరోయిన్స్ తోటి చార్టర్డ్ ఫ్లైట్లో ఉన్నటువంటి తిరిగే అంత క్లోజ్నెస్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా అవ్వగలిగాడు అనే విషయాలకి సంబంధించి కావచ్చు. వెనకాల బ్యాక్ బోన్ ఎవరు? వెంకటేష్ నాయుడు ఇంత ఫాస్ట్గా ఇంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఇంకా ఏ కుంభకోణాలు ఉన్నాయి? కేవలం మద్యం కుంభకోణం వల్ల వచ్చినటువంటి డబ్బులతోనే ఇదంతా జరిగిందా, లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బయటకు తీయడంతో పాటు చాలామంది ప్రముఖులు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. వంశీ, కాంతి, చూస్తున్నాం ఒక వెంకటేష్ నాయుడు లైఫే ఇలా ఉంటే చాలామంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల సొమ్ము ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒక రకంగా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాలి, అన్ని ప్రభుత్వాలు కూడా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా కూడా. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించి, చండీగఢ్ లిక్కర్ స్కామ్ను మించి దేశవ్యాప్తంగా ఎప్పుడూ లేనంత పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న అధికార పక్షం కూడా చెప్తూ ఉంది. అయినప్పటికీ ఇంకా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతూ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక చిన్న వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళే ఇంత లగ్జరీస్ లైఫ్గా లీడ్ చేస్తూ ఇన్ని వేల కోట్లు వెనకేస్తే ఈ పెద్ద కుంభకోణాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందని మనం భావించవచ్చు అంటారు? ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ని చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దీన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు ఏదైతే ఒక సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నటువంటి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలకు డబ్బుల్ని పంచారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే ఆ పంచడంతో పాటుగా మద్యం కుంభకోణం జరిగి 3,000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళాయి? షెల్ కంపెనీస్ని బేస్ చేసుకుని ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాయి అనే అంశం పైన ఆరా తీయడంతో పాటు ఒక A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు లైఫే ఇలా ఉంటే ఇక ఇందులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎలా ఉంటారు అనేది ప్రశ్నగా ఉంది. కాంతి, హోల్డ్ ఉండండి. ఒకసారి హరీష్ నుంచి మనం కొంత లేటెస్ట్ అప్డేట్స్ తీసుకుందాం. హరీష్, చూస్తున్నాం మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇక నిన్న మొన్నటి వరకు ఒక లెవెల్లో ఉంటే ఈరోజు అసలు ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేశారు. ఒక వెంకటేష్ నాయుడే కాదు, ఇంకా చాలామంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హీరోయిన్లతో పరిచయాలు, హీరోయిన్లతో చార్టర్డ్ ఫ్లైట్లో తిరగటాలు, రన్వే పైకు కార్లు వెళ్ళటాలు, చార్టర్డ్ ఫ్లైట్స్ వినియోగించడం, ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? సంబంధించినటువంటి ఎపిసోడ్ లో రాజకీయాలకు సంబంధించినంత కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి ఫొటోస్ కు సంబంధించి ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా వెంకటేష్ నాయుడు చూసారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా సమూహంలో గుండెతో కూడా వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి ఫోటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత మధ్యలో చేసినటువంటి ఎపిసోడ్ వ్యవహారం ఎలాంటి బతుకు తిరుగుతుంది, ఈ వ్యవహారంలో రోజు రోజుకి వస్తున్నటువంటి సంబంధించినటువంటి వ్యవహారం చాలా సంచలనంగా మారింది. ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
ఇప్పటికే చెవిరెడ్డి ఇలాంటి నేత ఆయన అనుసరుడుగా ఆయనకి బినామీగా కూడా ఉన్నారు ఒక ప్రచారం జరుగుతుంది. అదే ఎలక్షన్ లో స్వయంగా చెవిరెడ్డికి సంబంధించినంత వరకు చెవిరెడ్డి తరఫున కూడా నాశనట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఈ మొత్తం ఎపిసోడ్ పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి మరికొన్ని ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక ఎలాంటి స్టెప్ దీనిపైన ఉంటుందనేది కూడా ప్రజలు చర్చనీయాంశంగా మరి. అయితే కేసు దర్యాప్తులో ఈ ఫోటోలకు సంబంధించినటువంటి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. సిట్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తే ఎత్తున నగదు చేరుతున్నడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలం ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు జరిగాయనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగంగా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో నగదుకు సంబంధించి కేవలం నగదు ద్వారా మాత్రమే వ్యాపార లావాదేవీలు సాగించి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును మార్చారు. అందులో వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి పాత్ర ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, 11 కోట్ల రూపాయల నగదు వెలుగులోకి వచ్చినటువంటి మొత్తం అంశాలన్నీ కూడా ఒక రకంగా సృష్టి చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం అయితే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రభావం తెలిసినటువంటి అంశాలపైన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరమైనది. శిక్ష సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెంకటేష్ నాయుడికి సంబంధించిన పాత్ర, ఆయనకి సంబంధించినటువంటి నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు, హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చినటువంటి 11 కోట్ల రూపాయల నగదంతా ఒక ఎత్తి కనుక ఆ తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి ఫోటోస్, వీడియోస్ కి సంబంధించి అందులో వెంకటేష్ నాయుడు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ప్రముఖులతో వెంకటేష్ నాయుడు విడిగా ఇష్టానుసారంగా సంచరించారు, తిరిగారు. భాగంగానే లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్ లో సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే ఇదంతా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో సిట్టింగ్ చేసేటువంటి దర్యాప్తు ఎలా ఉండబోతుంది, ఆ దర్యాప్తుకి సంబంధించినటువంటి ప్రభావం ఇటువంటి రోజుల్లో కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి ఆధారాలను సేకరిస్తారని కూడా ఒక రకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి ఫోటో స్వయంగా ముఖ్యమంత్రితో లోకేష్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. చెప్పండి వంశీ. హరీష్, చూస్తున్నాం ఒక రకంగా చూస్తుంటే ఆ నోట్ల కట్టలు చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ విధంగా తను వెంకటేష్ నాయుడు ఆ నోట్ల కట్టలను లెక్క పెడుతున్నాడో చూస్తున్నాం. సో ఒక్క వెంకటేష్ నాయుడే ఇన్ని వేల కోట్లకు ఇంత బినామీగా లేదంటే ఇంత అవినీతికి పాల్పడి ఇంత స్కామ్లో పాలు పంచుకుంటే ఇంకా ఎంతమంది వెంకటేష్లు ఇలాంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు? మొత్తంగా సిట్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది? ఇంకా సిట్ దూకుడు పెంచాల్సిన అవసరం ఉందా? డీటెయిల్స్ ఏంటి? శిక్ష దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో కేసుకు సంబంధించిన వ్యవహారంలో శిక్ష సేకరించాల్సినటువంటి ఆధారాలు కీలకంగా మారి. ఎందుకంటే నగదు పట్టుబడినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు పూర్తిగా ఆధారాలతో సహా నిరూపించాల్సినటువంటి సిచ్యువేషన్. అందులో వెంకటేష్ నాయుడు ఆయనకి సంబంధించినటువంటి వీడియో ఉన్నప్పటికీ కూడా ఆ నగదు అంతా కూడా కేవలం మద్యానికి సంబంధించి మద్యం లావాదేవీల ద్వారానే జరిగింది అనేది కూడా నిరూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి ఒక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీ నాయకత్వం కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి విషయాలు. అందులో భాగమే కోర్టులో పిటిషన్ వేయటం, ఆ నగదుని పూర్తిగా ఇతరత్రా ఉన్నటువంటి నగదుతో సపరేట్ గా ఉంచాలి, ఆర్బీఐ విచారణ అధికారులతో నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలని పూర్తిగా రికార్డ్ చేయాలనే పిటిషన్ కూడా స్వయంగా వ్యక్తులు కోర్టులో ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్, ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. మొన్న కసిరెడ్డి కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ డబ్బు హైదరాబాద్లో దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అంటూ కూడా చెప్పారు. ఆ సమయంలోనే కోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పింది ఆ డబ్బును సపరేట్గా ఉంచండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆర్బీఐ రూల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి సంబంధించి. సో ఇంత పెద్ద మొత్తంలో నగదుని డంప్ చేసిన పరిస్థితి. ఒక రకంగా ఇప్పుడున్న అధికార పక్షం డిజిటల్ పేమెంట్స్ చేయకుండా ఇటువంటి స్కామ్కు పాల్పడుతున్నారు కాబట్టి ఆనాడు డిజిటల్ పేమెంట్కు అనుమతించకుండా క్యాష్తోనే చేశారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగడం వల్లే ఇంత పెద్దన నోట్ల కట్టలు వెలుగు చూస్తున్నాయని చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇదొక్క అంశం మీద మాత్రమే, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే మద్యంకి సంబంధించినటువంటి అమ్మకం చేయడం, డిజిటల్ పేమెంట్స్ ను ఎందుకు ప్రోత్సహించలేదు, డిజిటల్ పేమెంట్స్ ను ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి
అప్పుడు కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నగదుకు సంబంధించినటువంటి లావాదేవీ జరిగిన తర్వాత నగదు ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఆ నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనేది పూర్తిగా వివరాలను బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజెంట్ సిటీ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్పుకుంటున్నటువంటి వెంకటేష్ నాయుడు ఆయన లెక్కపేట సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి వీడియో, ఈ నగదుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే న్యాయస్థానం తలుపు తెచ్చింది. ఇందులో పూర్తిగా కుట్రకోణం ఉంది, ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అభియోగం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సంబంధించి విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు నిందితులుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు స్వయంగా వీడియో వచ్చిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా కీలకంగా మారాయి. ఆ తర్వాత వెంకటేష్ నాయుడికి సంబంధించినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో గోలన్నీ కూడా బయటకు రావడంతో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారానే జరిగింది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు సెలబ్రిటీలతో కావచ్చు దిగినటువంటి ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ వ్యవహారం మొత్తం కూడా ఎలాంటి మలుపు తిరుగుతుంది, గంటకి కూడా దర్యాప్తుకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకవైపు అయితే కనుక వెంకటేష్ నాయుడికి సంబంధించి కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి ఫొటోస్ కావచ్చు, వస్తున్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పాత్ర ఉన్నదన్నటువంటి విషయాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం సిటీ మీద ఉంటుంది. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనుమానాలు, డిజిటల్ కి సంబంధించినటువంటి వివరాలను సేకరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో పిటిషన్ వేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ డబ్బులు ఏదైతే 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం తమ ప్రమేయం లేదంటూ హరీష్ నుంచి కూడా డబ్బు వెలుగులోకి వచ్చిన మనిషి అరే చూస్తున్నాం ఇక్కడే ఇంకొక లాజిక్ కూడా మాట్లాడుతున్నారు సజ్జల. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలో, మా హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదంటూ సజ్జల వ్యాఖ్యలు చేయటం. ఇప్పుడు చూస్తే వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళు ఇటు చంద్రబాబు తోటి, లోకేష్ తోనూ, కిషన్ రెడ్డితోనూ, ఇక ఒక రకంగా చెప్పాలంటే దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరితోనూ ఆయన ఫోటోలు దిగిన పరిస్థితి. ఇది ఒక అంశంగా చూస్తే, మరొక అంశం ఆ తర్వాత తన లగ్జరీ లైఫ్ను చూస్తే రన్వే మీదకు కారు వెళ్ళటం, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళటం, తమన్నా లాంటి హీరోయిన్తో కలిసి ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో తను ప్రయాణించడం, ఇవన్నీ కూడా చూస్తే అసలు ఈ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందనేది మాత్రం వాస్తవం. అధికార పక్షం ప్రతిపక్షం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నా ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఖచ్చితంగా దేశమంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి. ఈ స్కామ్ లో నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి. ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, ప్రజాధనంపై బాధ్యత లేకుండా ఎవరు వ్యవహరించారనేది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అసలు ఎవరు ఆ ముఖం, ఆ ఫేస్ అనేది ఎవరు అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల పాత్ర ఎలా ఉండబోతుంది, ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందా, ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే సిటీకి సంబంధించినటువంటి ప్రజెంట్ కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటి నుంచి కూడా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మినిమం ఎవిడెన్స్ కూడా లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సాధిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే తర్వాత కేసు దర్యాప్తుకి సంబంధించినటువంటి వ్యవహారంలో సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఆధారాలలో భాగంగా ఒక్కసారిగా బయటపడినటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ నగదు మద్యానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సేకరించినటువంటిగానే చూపుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆధారం ఏంటి అనేది కూడా ప్రజెంట్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సాధారణ జనాలకు కూడా వస్తున్నటువంటి ఒక అనుమానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆధార సమాధానం కావచ్చు రావాల్సినటువంటి పరిస్థితి సిట్ అధికారుల నుంచే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు మొదలైన తర్వాత ఈ కేసు పూర్తిగా రాజకీయ మాత్రమే జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయంగా జరిగినటువంటి వేధింపులు కావచ్చు, కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 11 కోట్ల రూపాయల నగదు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ఆ వచ్చినటువంటి నగినటువంటి వ్యవహారంలో మద్యం లావాదేవీలో జరిగింది అని చెప్పడానికి ఎవరైతే ఉన్నటువంటి నిందితున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆధారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తీసుకున్నటువంటి స్టెప్ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి, ఆ తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇందులో శ్రీనివాస్ నాయుడికి సంబంధించినటువంటి
పాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు జరుగుతుంది అనేది మాత్రం ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. వంశీ, హరీష్, చెవిరెడ్డి ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. మొన్న చూసాం కోర్టుకు వచ్చిన టైంలో కూడా చెవిరెడ్డి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నా తండ్రికి మాట ఇచ్చాను, నేను మద్యాన్నే ముట్టుకోను, అటువంటి మద్యం కేసులో నన్ను ఇరికించారు, ఇందులో నా పాత్ర ఏమీ లేదని చెప్పి చెవిరెడ్డి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు చెవిరెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు లగ్జరీ లైఫ్ ఒక్కసారిగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వెంకటేష్ నాయుడిని సిట్ విచారించబోతుందా? చెవిరెడ్డి కార్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు సిట్కి సంబంధించి ఇచ్చినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి రిపోర్టు ప్రాథమికంగా న్యాయస్థానంలో కూడా సమర్పించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత అడిషనల్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 11 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత వెంకటేష్ నాయుడికి సంబంధించి వెలుగులోకి వచ్చినటువంటి ఫోటోలు కావచ్చు, అందులో రాజకీయ నాయకులతో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కనుక సిట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ చేయాల్సినటువంటి పనికి మాత్రం పూర్తిగా ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ప్రాసిక్యూట్ చేసే విధంగా సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అందులో భాగంగానే ఏదైతే 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఏదైతే బయటకు వచ్చిందో ఆ నగదు పూర్తిగా మద్యానికి సంబంధించినటువంటి లావాదేవీల ద్వారానే సేకరించినటువంటి నగదుగానే సిట్టు ఆధారాలతో సహా నిరూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. లేదంటే కనుక ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పిటిషన్ కావచ్చు, అదేవిధంగా నగదుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదంటూ స్వయంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డి న్యాయమూర్తి ముందు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఆ నగదుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిర్వహించాల్సినటువంటి పంచనామా ఏదైతే ఉందో ఆ పంచనామాను కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం పూర్తిగా ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ద్వారా చేయించాలి అనేటువంటి ఒక అభ్యర్థన కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇందులో రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ రాజకీయ ఒత్తిడి అధికారులపైన పడినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా తనను ఇబ్బంది గురి చేసే విధంగా, తనను బాధ్యులు చేసే విధంగా ఉంది. కాబట్టి ఇందులో పూర్తిగా ఆధారం సేకరించాల్సినటువంటి ఒక రిక్వెస్ట్ ని కూడా కేసీఆర్ రాజశేఖర రెడ్డి న్యాయస్థానం ముందు ఉంచారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా చెవిరెడ్డికి సంబంధించినటువంటి కీలక అనుసరుడుగా ఉంటున్నటువంటి వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి ఫోటోలు కావచ్చు, ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చెవిరెడ్డి తరపున వేసినటువంటి ఎన్నికల అఫిడవిట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఈ మొత్తం అంతా కూడా ఎన్నికల అఫిడవిట్ లో కూడా వెంకటేష్ నాయుడు కేవలం 4 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉందో ఆ యాన్యువల్ ఇన్కమ్ మాత్రమే చూపించారు. ఈ మిగిలినటువంటి ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నిజంగా ఇదంతా కూడా మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి నగదుగానే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి ఒక అభ్యంతరం, ఒక అభియోగం సిట్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ ఆధారాలు సేకరించడం ద్వారా కోర్టులో వీటిని సమర్పించడం, దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ప్రూవ్ చేసే విధానం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడైతే హైదరాబాద్ లో జరిగినటువంటి రిసార్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఒక ఎత్తి అయితే కనుక ఆ నగదు తాలూకా వెలుగులోకి వచ్చినటువంటి వెంకటేష్ నాయుడు అందులో ఉన్నటువంటి వీడియోకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటిని ప్రూవ్ చేయాల్సినటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి బాధ్యత సిట్కి సంబంధించినటువంటి టీం మీద. సిట్కి ఈ వ్యవహారంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, సిట్ దగ్గర మరిన్ని ఆధారాలు ఏమైతే ఉన్నాయా, ఉన్నటువంటి ఆధారాలు ఎలా ఉండబోతాయి, దానికి సంబంధించినటువంటి ప్రభావం, కేసుకు సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది, ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులకు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి స్టెప్ ఎలా ఉండబోతుంది, సిట్కి సంబంధించినటువంటి టీం మొదటి నుంచి కూడా ఆధారాలు లేవు అనేటువంటి స్థాయి నుంచి ఇప్పుడు వీడియో రూపంలో 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును పట్టుకున్న తర్వాత ఆ తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఫోటోలకు సంబంధించి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక్కో స్టెప్ గా సిట్కి సంబంధించినటువంటి టీం విచారణలో భాగంగా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో కేసుకు సంబంధించినటువంటి తీవ్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎత్తితే కనుక ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది అనేటువంటి ఒక అభియోగం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిరూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ లో జరిగినటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు సంబంధించినటువంటి వ్యవహారంలో వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి పాత్ర ఒక ఎత్తు, అదేవిధంగా చెవిరెడ్డి ప్రధానాంశుడిగా వెంకటేష్ నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన పాత్ర కూడా, చెవిరెడ్డి పాత్ర కూడా ఉంది అని నిరూపించడం ఇంకో వైపు. 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఏదైతే నగదు బయటపడిందో ఆ నగదుకు పూర్తిగా ఫోరెన్సిక్ ద్వారా కోర్టుకి ఏదైతే ప్రూవ్ చేయాల్సినటువంటి ఆధారం ఉందో ఆధారాన్ని సేకరించాల్సినటువంటి బాధ్యత కూడా సిట్కి సంబంధించినటువంటి టీం మీద ఉంది. సో ఇప్పుడు ఈ సిట్కి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు
పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ కోణంలో జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో సిట్ దగ్గర ఉండేటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎలా సమీకరిస్తారు, వచ్చినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాబోయేటువంటి రోజుల్లో కేసు దర్యాప్తు అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, పట్టుబడినటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఎవరు సేకరించారు, ఎక్కడెక్కడి నుంచి సేకరించారు, ఆ సేకరించినటువంటి నగదును ట్రాన్స్పోర్ట్ చేసిన విధానం ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి విధానంలో పక్క రాష్ట్రానికి వెళ్ళినటువంటి నగదుకు సంబంధించినటువంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ హరీష్. మొత్తంగా మీరు చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్ పై అయితే సిట్ విచారణను వేగవంతం చేసింది. నోట్ల కట్టలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సరే, మరి సిట్ ఏ విధంగా దర్యాప్తు చేయబోతుంది, ఇంకా పెద్ద వాళ్ళు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇక రాజకీయంగా ముడిపడిన అంశం కానీ ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైందనేది మాత్రం నడుస్తున్న చర్చ. మరి ఈ ప్రజాధనాన్ని ఏ విధంగా రికవరీ చేస్తారు, దోషులను ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం సిట్ త్వరలోనే చేయబోతుందా, వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్.